హాయ్ హలో నమస్తే మన తెలుగింటి కుమకుమలకి స్వాగతం. ఈరోజు నేను మీకు వడలతో వస్తున్నాను. వడలు అంటే అది మినపప్పు వడలు, పెసరపప్పు వడలు, అయితే పచ్చిశనగపప్పు వడలు కాకుండా అన్నంతో చేసే వడలతో వస్తున్నానండి. ఇది రంజాన్ మాసం కదా! నిన్న నైట్ మా వారు హలీం తీసుకొచ్చారు. హలీం తిని మా పిల్లలు అన్నం సరిగ్గా తినకపోయేసరికి అన్నం మిగిలిపోయింది. అందుకే అన్నంతో వడలు చేద్దామని ఈరోజు చేస్తున్నా. ఇంకెలాగా నేను చేస్తున్నాను కదా మీకు చూపిద్దామని మేము ముందుకొచ్చాను. చూద్దాం రండి. చూసారు కదా, ఇది నైట్ మిగిలిపోయిన అన్నం అండి. దీన్ని మనం వడల కింద చేసుకుందాము. దీని ముందు మనం మిక్సీ కొట్టుకోవాలండి అన్నాన్ని మెత్తగాని. మన మినపప్పు వడలకు చేసేటట్టు పిండిలా వస్తుంది కదా, అలాగే ముందు దీన్ని మనం మిక్సీ కొట్టుకుందాము. ఇది నైట్ వండిన అన్నం కాబట్టి మొత్తం అంతా అన్నం పొడి పొడిగా అయిపోతుందండి. అందుకని మనం మిక్సీ పడితే కూడా మనకి తొందరగా మెగదలదు. అందుకని దీంట్లోకి మనము ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ పలచగా అయిపోతే కనుక మనకి వడలు రావు. ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని టేస్ట్కి సరిపడ్డంత ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కట్టుకొని వద్దాము. చూడండి, ఇప్పుడు మనం ఈ అన్నాన్ని మొత్తం అంతా మనం మిక్సీ పట్టుకొని తీసుకొచ్చినాము, మెత్తగా చేసుకున్నాం దీన్ని. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి వడల పిండిలాగా. అయితే ఇది కలుపుకునే ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది కదా, ఈలోగానే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆయిల్ వేడెక్కుతుంటుంది, ఈలోగా మనం ఈ పిండి అనేది కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకుందామండి. అంటే మీరు తీసుకునే రైస్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది కొలతలు. నేను తీసుకునే దానికి ఒక 3 స్పూన్ల వరకు పడుతుంది. ఇందులోకి మనం ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా అది. ఇది ఈ వడలే కాదు, మనం మినపప్పు వడలు వేస్తాం కదా, దాంట్లో కూడా వేసుకుంటే మనకి వడలు అన్నది క్రిస్పీగా వస్తాయి. అందుకని ఈ సూజీ అన్నది, ఉప్మా రవ్వ అన్నది వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ఉల్లిపాయలండి, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత వడల్లాగా వీటిని మనము గారెలు చేస్తాం కదా అట్లాగా చేసుకోవాలి. అయితే ఇది కొంచెం అన్నం కదండి, స్టిక్గా ఉండి మొత్తం మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. అందుకని కాస్త చేతికి ఆయిల్ అన్నది రాసుకోండి, అప్పుడు మన చేతికి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఇలా వడల కింద చేసుకొని మంచిగా హోల్ చేసుకొని ఇట్లా కొంచెం విడిపోతూ ఉంటాయి. ఇది రైస్ కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి. ఒక్క నిమిషంలో అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నేను మొత్తం అన్నీ చేసి పెడతాను. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది, మనం వడలు కూడా రెడీ చేసేసుకున్నాము. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగ కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో వేస్తే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి. వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత కలిపితే అవి ఇరిగిపోకుండా వస్తాయి వడలు అన్నాయి. ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అప్పుడు మనం తీసేసుకుందాము. చూడండి, మన వడలని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎగిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలండి, లేకపోతే లోపల అన్నది ఉడకదు లేకపోతే మనకి ఈ వడ అన్నది. అందుకని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే. వీటిని మనం వేడివేడిగా తింటే కనుక 1-2 తింటామండి ఎక్స్ట్రాగా, అంత బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అట్లనే మనం ఈ మిగిలిన అన్నంతో వడలే కాదండి, మనం దోశలు చేసుకోవచ్చు. లేదంటే కనుక వడియాలు కూడా, బియ్యం పిండి వడియాలు ఉన్నాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. నేను ఒక్కోసారి అట్లా చేస్తుంటాను, ఒక్కోసారి ఇట్లా చేస్తాను. ఈరోజు ఇట్లా చేస్తున్నందుకు ఇలా వడలు చేశానని మీకు చూపించడానికి వచ్చాను. మీరు ఇలా వడలే కాదు, వడియాలు చేసుకోవచ్చు, లేదా దోశలు కూడా పెట్టుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి కూడా ఇవి.
ఇంతేనండి, మొత్తం అంత పిండితో నేను వడలన్నవన్నీ వేసేసుకున్నాను. ఈ వడలు చూడండి లోపల కూడా ఎంత మంచిగా ఉడికినాయో, ఇలా విరుస్తున్న మీకు సౌండ్ కూడా వినిపించుంటుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. అట్లానే అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నం మిగిలినప్పుడు పాడేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే మనకి ఊర్లో అనుకోండి కుక్కలు అలా ఏమైనా ఉంటాయి కాబట్టి అన్నం వాటిలో పెడితే అలాగనే మంచిగా అనిపిస్తుంది, మనకి పుణ్యమైనా వస్తుంది. అదే ఈ అపార్ట్మెంట్ కల్చర్స్లో ఈ సిటీలో మనకు అవన్నీ దొరకవు కాబట్టి అనవసరంగా మన అన్నం డస్ట్బిన్లో పడేసినట్టు అవుతుంది. అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అంతేగాని అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా ట్రై చేయండి. మీకు అన్నం వేస్ట్ అవ్వదు, మీకు ఇలాగ రుచికరమైన ఒక టిఫిన్ స్నాక్స్లా కూడా రెడీ అవుతుంది.